మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పీఎం సూర్య యోజనలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వము మనకి ఇంటిపైన సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే కనుక మనకి సబ్సిడీ ఇస్తున్నారు. మనకి 100 ఎస్ఎఫ్టీ ఉంటే కనుక 1 కిలోవాట్ పెట్టుకోవచ్చు. అలాగే 200 ఎస్ఎఫ్టీ ఉంటే కనుక 2 కిలోవాట్స్, అలా 300 ఎస్ఎఫ్టీ ఉంటే 3 కిలోవాట్స్ పెట్టుకోవచ్చు అండి. దానికి 1 కిలోవాట్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ 30,000 సబ్సిడీ ఇస్తుంది 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి. అలాగే 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి గరిష్టంగా 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఈ పవర్ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత పవర్ ప్లాంట్ పెట్టిన తర్వాత మనకి 15 రోజులు పెట్టుకున్న 15 రోజుల్లోనే మనకి ఆ సబ్సిడీ మనకి బ్యాంకు అకౌంట్లోని పడటం జరుగుతుందండి. అలాగే దీనికి అన్ని బ్యాంకులు కూడా రుణ సదుపాయం కూడా ఉంది. తక్కువ వడ్డీకే రుణ సదుపాయం అందిస్తున్నారు. ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఒక్కో కిలోవాట్కి నెలకి 144 యూనిట్లు జనరేట్ అవుతుంది. మనం ఇంట్లో వాడుకోగా మన యూనిట్లు ఇంట్లో మనం వినియోగించుకోగా మిగులు విద్యుత్ని మనం మనకి గ్రిడ్స్కి ఇస్తే కనుక మనకి ఎవ్రీ మంత్ మనం వాడుకున్న మనం జనరేట్ చేసిన మన గ్రిడ్కి ఇచ్చిన యూనిట్కి 2 పైసల కాడికి మనకి ప్రతి నెల బిల్లులోని మనకి జమ అవుతుందండి. ఇది పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సోలార్ ప్లేట్లు వచ్చేసి మనకి గరిష్టంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మనకి వారంటీ ఇస్తున్నారు. మనకి సుమారుగా ఒక కిలోవాట్కి 70,000 కాడికి 3 కిలోవాట్లు పెట్టుకుంటే కనుక 2,10,000 అవుతుంది. ఆ 2,10,000లోని 78,000 గవర్నమెంట్ సబ్సిడీ పోను, మిగతా డబ్బు మనకి బ్యాంకులు రుణాలు ఇస్తాయి కాబట్టి మనకి ప్రతి నెల మనం ఈఎంఐ కడతాము. మనకి ఏదైతే మనం విద్యుత్ వాడుకుంటున్నామో దానికి బిల్లు తగ్గిపోతుంది. మనం ఏదైతే బిల్లు కడుతున్నామో అది ఈఎంఐ రూపంలో కడితే కనుక మనకి సుమారుగా 6.5 సంవత్సరాలు కనుక ఈఎంఐ కడితే కనుక మనకి ఇంకా సోలార్ ప్లాంట్ మన సొంతం అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే వాడుకున్నామో దానికి కరెంట్ బిల్లు రాదు. తర్వాత మనం అదనంగా విద్యుత్ మనం సరఫరా చేసిన దానికి మనకి ప్రతి నెల వస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనికోసం ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు రావులపల్లిలోని మేము ఈ ర్యాలీ చేయడం జరిగిందండి. మాకు సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 2 వరకు సూర్య గారు సేవాపరం పబ్లిక్కి అంతా అవేర్నెస్ చేయమని చెప్పేసి పైనుంచి ఆదేశాలు వచ్చినాయండి. దానికి అనుగుణంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు రావులపల్లిలోని ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది.